మన తెలంగాణలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ రాజకీయాల్లోకి రావడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ, అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ప్రాంతీయ పార్టీని గుర్తించండి. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తారు. జై తెలంగాణ. నేను కూడా మొదటి నుండి అదే చెప్తున్నా. పైసలున్న మాదిగ వారు పైసల సంచులు పట్టుకొని రాజకీయాల్లోకి రాండి. పైసలున్న బీసీ వారు పైసల సంచులు పట్టుకొని రాజకీయాలకు రండి. పైసలున్న ఎస్టీ వారు పైసల సంచులు పట్టుకొని రాజకీయాలకు రండి. ఎందుకంటే గింతంత 5 లక్షల మంది ఉన్న రెడ్డి వారు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. 1% కూడా లేని వెలుమవారు 10-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆలోచించండి. 40 లక్షల ఉన్న మాదిగ వారు 6 ఎమ్మెల్యేలు ఉన్నారా? 25 లక్షల మంది ఉన్న ముదిరాజు వారు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌడులు ఒక్కలో 2 ఉన్నారు. పద్మశాలీలు అయితే ఒక్కరే ఉన్నారు. కాబట్టి పైసలు తీసుకొచ్చి ఓట్లేం మంచకండి దారి ఖర్చుల కోసం. సరే, మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలని, పోరాడాలని, ముందు కురకాలని మేము ఉత్సాహంతో ఉన్నాం. కనీసం మాకన్నా మీరు సహాయ సహకారాలు అందించండి. రాజకీయం మాత్రమే చేయాలి. అది ప్రాంతీయవాదంతో చేస్తావా, బహుజనవాదంతో చేస్తావా అనేది ఇంకా నీ స్ట్రాటజీ. కాబట్టి ప్రాంతీయవాదం బలంగా ఉండాలి, ప్రాంతంలో బహుజనవాదం బలంగా ఉండాలి.